హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో ఏంటంటే మా అక్క వాళ్ళ ఊరైతే వెళ్తున్నామన్నమాట. ఇంకా ట్రావెలింగ్ ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో అయితే ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఏంటంటే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసరికి మా ఊరు నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. మా వారు బస్సు ఎక్కిద్దామని చెప్పి అక్కడ వెయిట్ చేస్తున్నాము అందరం. ఇది కోండ్రుపాడు సెంటర్ అనమాట. మా వారి కంపెనీ ఎదురే ఉంటుంది. సో ఏంటంటే ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్గా ఏంటంటే మా ఊరిలోనే ఎక్కేవాళ్ళం, కానీ మా వారు వస్తున్నారు కదా ఎలాగో డ్యూటీకి, ఇంకా తను ఇక్కడ డ్రాప్ చేస్తాడులే, అక్కడ దాకా వచ్చినట్లు ఉంటుందిలే అని చెప్పి ఇంకా అట్లా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అన్నమాట. చాలాసేపు వెయిట్ చేసాము, బస్సు అయితే అస్సలు రాలేదు. ఇన్ కేస్ వచ్చినా కానీ చాలా రష్ ఉంటుంది, అది నాకు తెలుసు. ఇంకా ఆటోకి వెళ్దామని చెప్పి ఇంకా ఆటోకి మైండ్లో ఫిక్స్ అయ్యాను, ఆటోకి వెళ్దామని చెప్పి. ఇంకా అక్కడి నుంచి గుంటూరు అయితే ఆటోకి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ గుంటూరు వచ్చిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు కలిశారు. అమ్మ, మా వదిన, పిల్లలు, నేను అందరం కలిసి ఇంకా అక్కడి నుంచి గుంటూరు నుంచి సత్తెనపల్లికి బస్సు ఎక్కామన్నమాట. అక్కడ బస్సు కొంచెం ఫ్రీగానే ఉంది, పిల్లలతో మాకు జర్నీ ఈజీ అవుతుందని చెప్పి ఇంకా అట్లా బస్సు ఎక్కామన్నమాట. ఇంకా మా అబ్బాయిని నా పక్కన ఏంటంటే అక్కడి నుంచి మాటలు చెప్పుకుంటా వెళ్తున్నాం అనమాట. వెళ్తుంటే ఇంకా మా వాడు అట్లా మాటలు చెప్తూ ఉంటాడు. ఇంకా ఊరు రీచ్ అయిపోతున్నాం అన్నట్లుగా ఇంకా నేనే వీడియో తీస్తున్నాను అనమాట. అక్కడ లొకేషన్స్ అవి. ఇంకా ఏంటంటే సత్తెనపల్లి రీచ్ అయిపోయాం. సత్తెనపల్లి బస్ స్టాండ్లో ఇంకో బస్సు ఉంది, మళ్ళీ అక్కడి నుంచి వేరే బస్సు ఎక్కాలన్నమాట క్రోసూర్కి. ఇంకా బస్సు ఎక్కామన్నమాట. బస్సు ఎక్కి ఇంకా బస్ స్టార్ట్ అవ్వలేదు. ఇంక మా పిల్లలు అయితే లోపల అస్సలు గాలి రావట్లేదు అనమాట బస్సులో. అందులో సమ్మర్ అయిపోయింది, బాగా వేడిగా ఉంది. ఇంకా వాళ్ళకి ఎలా సర్ది చెప్తున్నా ఇంకా బస్ కూడా కొంచెం మూవ్ అయిందనమాట. అక్కడ క్రోసూర్ వచ్చిన తర్వాత ఏంటంటే మాకు వాళ్ళ అమ్మాయి కొంచెం సాక్స్లు అవి కోలాటంలో ఉందనమాట. కోలాటం వీడియోస్ కూడా మీకు ముందు వీడియోస్లో నేను షార్ట్ వీడియోస్లో పంపిస్తాను ఖచ్చితంగా. ఇంకా అవి వాటి కోసం అయితే షాప్కి అయితే వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ లేదు అన్నారు. ఇంకా లేదని చెప్పి తిరిగి వస్తుంటే అక్కడ చిన్న బొమ్మ కనిపించింది మాకు, మా అమ్మాయికి. ఇంకా దాంతో ఏంటో బొమ్మ విగ్గు పెట్టుకొని ఉంది కదా, సో తనకి కొంచెం విచిత్రంగా అనిపించి ఇంకా అది చూస్తుంది అనమాట. చూస్తుంటే క్యాప్చర్ చేశాను. తనకి అవే కదా మెమరీస్ అంటే. ఇంకా అక్కడ తర్వాత వచ్చిన తర్వాత ఇంకా మా అక్క వాళ్ళ అమ్మాయి తను ఏంటంటే బర్త్డేకి మొన్న 25th బర్త్డే అయింది. ఆ బర్త్డేకి డ్రెస్సులు అవి తీసుకుంటే ఇంకా అవి చూస్తున్నాం అనమాట ఎట్లా ఉన్నాయి ఏంటి అని. ఇంకా తర్వాత వచ్చేసరికి కోలాటంలో ఉంది కదా తను, ఇంకా కోన్ పెట్టించుకుంటుంది అనమాట. నాకు అంత పెద్దగా ఏం రాదు, బట్ వచ్చిన వరకు పర్ఫెక్ట్గా అయితే పెడతాను. ఇంకా ఏంటంటే ఇక్కడ మా ఊర్లో అయితే యాక్చువల్గా చాలామందికి నా దగ్గరికి వస్తారంట. అంటే ఎక్కువ చిన్నపిల్లలు, కొంచెం చిన్నపిల్లలు అట్లా వస్తారు, వచ్చి పెట్టించుకుంటారు. కొంచెం అట్లాగే కొంచెం గూగుల్లో చూసి పెడుతున్నాను అనమాట. ఇంకా యాక్చువల్గా ఏంటంటే అక్కడ లైవ్ పెట్టాను అనమాట. లైవ్ పెడితే ఇంకా మా అక్క వాళ్ళకి అంటే కొంచెం వాళ్ళకి లైవ్స్ ఇవి కొంచెం ఇష్టం ఉండదు కదా, సో అందుకని కొంచెం అరుస్తున్నారు. ఇంకా వాయిస్ అంతా కట్ చేసేసి ఇంకా వాయిస్ రికార్డే ఇస్తున్నాను అనమాట. యాక్చువల్గా అక్కడ జరిగిన టాపిక్స్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేయమని చెప్తుంది ఛానల్ని మా అమ్మాయి. తర్వాత ఏంటంటే నేను కోలాటంలో ఉన్నానని చెప్తుంది. తర్వాత ఏంటంటే వాళ్ళిద్దరూ నాకు పెట్టు అని అనుకుంటున్నారు. ఇంకా అదనమాట. నేను చెప్తున్నాను వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అని చెప్తుంటే వాళ్ళు చెప్తున్నారు. తర్వాత మా అక్క వాళ్ళ అమ్మాయి తను మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి అని చెప్పి నేను అట్లా లైవ్లో చూపిస్తాను అనమాట. అందులోకి మా అమ్మ కూడా వచ్చింది. ఇంకా తర్వాత ఏంటంటే చెప్పాను కదా మా అమ్మాయి కోలాటంలో ఉందని చెప్పి, ఇంకా అట్లా కోలాటంలో రెడీ అయ్యి మేము కోలాటానికి అయితే బయలుదేరమాట. ఇట్లా వాళ్ళ ఊర్లో అట్లా లైటింగ్స్ అలా చేసి అట్లా చేశారు. ఇంకా మా అక్క అయితే ఫస్టే వెళ్ళిపోయిందనమాట. అంటే తనకి ఏదైనా కోలాటంలో ఉన్నప్పుడు సమ్మర్ కదా, కొంచెం వాటర్ అట్లా అవుతూ ఉంటాయి, కొంచెం హెడేక్గా ఉంటుంది పిల్లకి, అట్లా అని చెప్పి ముందే వెళ్ళిపోయిందనమాట. ఇంక నేను కొంచెం లేట్గా వద్దామని చెప్పి నేను మా అక్క వాళ్ళ అబ్బాయి అట్లా స్టార్ట్ అయ్యాము. నేను వెళ్ళేసరికి అక్కడ స్టార్ట్ చేసేసారు. అదిగో అక్కడ ఆరెంజ్ కలర్ డ్రెస్లో ఉంది కదా, ఆల్రెడీ మీరు ముందు చూశారు, సో తనే అని అనమాట.
ఇంకా అట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది జస్ట్ కోలాటం కాదు, ప్రాక్టీస్ చేస్తున్నారు. కోలాటం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ వీడియో ఏంటంటే నార్మల్గా యాక్చువల్గా యాజ్గా పెట్టేసాను, టైం పడుతుంది అంతే. అంటే అక్కడ ఏం సాంగ్స్ పెడతాను, కాపీరైట్ పడిద్దని తెలుసు, జస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. బట్ అయినా ఒక్కసారి ఏం కాదులే అన్నట్లుగా పెట్టానన్నమాట. పెడితే వీడియో అనేది కాపీరైట్ పడిపోయి ఇంకా టెక్నికల్ ఇష్యూ వచ్చింది. డిలీట్ చేయమని చెప్పి మనకి వార్నింగ్ కూడా వచ్చింది. ఇంకా అందుకని మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాను అనమాట వీడియో. అదనమాట. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకెక్కువ అట్లా మనం ఇవ్వకూడదు, ఇన్ కేస్ యూట్యూబ్ కాపీరైట్ పడవచ్చు. బట్ ఇప్పుడు కొంచెం ఇచ్చిన దానికి కాపీరైట్ పడుతుందో లేదో నాకైతే తెలీదు. బట్ కొంచెం అయితే రిలీజ్ చేశాను. అసలు అక్కడ యాక్చువల్గా ఎలా జరుగుతుంది ఏంటి అనేది మాత్రం రిలీజ్ చేశాను. ఇంకా అట్లా తను కోలాటం ప్రాక్టీస్ చేస్తుంది, ఇంకా మేము వీడియోస్ తీస్తాను. మేము అక్కడే ఉన్నాం అనమాట, తనకు దగ్గరలోనే. ఏమన్నా అవసరమైనా తనకి హెల్ప్గా ఉంటుందని మేము అక్కడే ఉన్నాం. నేను ఇంక కొంచెం సేపే ఉన్నాను అనమాట. మా పిల్లలకి ఇంకా నిద్ర వస్తుంది అన్నారు. ఇంకా నేను కొంచెం సేపు ఉండి తను ఏదైనా సరే కొంచెం క్యాప్చర్ చేస్తే వాళ్ళకి మెమరీస్లా ఉంటాయి. ఇంకా వాళ్ళమ్మ ఏంటంటే వాళ్ళ పిల్లలు వాటర్ అవి చూసుకుంటారు కదా, సో అందుకని చెప్పి నేను ఇంకా కొంచెం తనకి మెమరీస్లా ఉంటుంది అని చెప్పి, ఇది యాక్చువల్గా నిజమైన కోలాటం కాదు, కానీ నేను అట్లా తన కోసం, తనకి వీడియోస్ షూట్ చేయడం కోసం మాత్రమే ఇట్లా తీసాను అనమాట. ఈ వీడియో ఏంటంటే నెక్స్ట్ డే అనమాట. ఫొటోస్ ఉన్నాయి, ఫొటోస్ అయితే చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి చూయిద్దామని చెప్పి అట్లా వీడియోస్ తీసాను అనమాట. మా అక్క వాళ్ళ అబ్బాయిని ఆల్రెడీ మీరు ఇంత ప్రీవియస్ వీడియోస్లో చూసారు ఎలా ఉన్నాడో. సో వాడి చిన్నప్పుడు ఫొటోస్ అనమాట, వాడి ఫస్ట్ బర్త్డేకి అట్లా చూడండి. అమ్మాయి డ్రెస్ వేసి కూర్చోబెట్టింది మా అక్క. అట్లా వాడి అన్నప్రసన్న ఫొటోస్ అట్లా ఉన్నాయి. సో అవన్నీ కొంచెం చూపిద్దాం మీకు కూడా అని చెప్పి అట్లా చూస్తున్నాను అనమాట. వాడి ఫొటోస్ వరకు పక్కన పెడుతున్నాను. సో అదనమాట ఈ వీడియో. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మా తాతయ్య, నేను, మా అక్క, మా అన్న అనమాట. ఇది మా అక్క ఫంక్షన్ అప్పుడు ఫోటో అనమాట. సో అది ఇంకా ఇది వచ్చేసరికి మా అమ్ములు చిన్నప్పుడు, ఇప్పుడు ఆ కోలాటం వేసింది చూసారా, తను అనమాట చిన్నప్పుడు తన అన్నప్రాసన ఫోటో అది. సో ఇంకా ఉన్నాయి,